నా పేరు రాజలక్ష్మి అండి. వైఎస్ఆర్ కాలనీ, మాది ఏలూరే. అయితే పోయిన నెల మా అబ్బాయికి హైదరాబాద్లో ప్రాజెక్టులు అయిపోయినాయని ఆఫీస్లో జాబు లేదని అన్నారు. అయితే పోయిన నెల అయ్యగారు ఇక్కడ తైలాభిషేకంలోకి నేను చాలా బాధపడుతూ అయ్యగారి దగ్గరికి తైలాభిషేకంలోకి వెళ్ళి, అయ్యగారు మా అబ్బాయికి ఉద్యోగం కావాలయ్యా అన్నాను. అంటే అయ్యగారు తైలం వేసి ఉద్యోగం సరే అనేసి వెళ్ళమన్నారు. వెళ్ళిపోయాక దేవుడితో ప్రార్థిస్తుంటూనే ఉన్నాం. ప్రతిరోజు అయ్యగారు టీవీ ఛానల్లో నేను నిరీక్షణ ఛానల్ చూస్తాను. అయితే ప్రతిరోజు అయ్యగారు వాక్యంతో మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏడుస్తున్నావా, అయ్యింది అనుకున్నది కాలేదని ఏడుస్తున్నావా, బాధపడకు, నువ్వు ఏడుస్తున్నా నువ్వేం చేయగలవు, దేవుడికి మొరపెట్టు, నేనున్నాను ప్రార్థించడానికి, మీ అబ్బాయికి మేలు వస్తుంది, జాబ్ వస్తుంది, ఏడవకు, నీ కన్నీళ్ళు దేవుడు చూసి ఉన్నాడు అని నీకోసమే నీకే చెప్తున్నాను అని చేయి పెట్టి మరల్లా నాకు మాట్లాడటం జరిగింది. మన 1 తారీఖునే జాబ్ వచ్చింది. అందుకు స్పాన్సర్ చేసుకోవాలని కోరుకున్నాను. దేవుడికి స్పాన్సర్ చేసుకున్నాను.